హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? రేపు ఏం బ్రేక్‌ఫాస్ట్ చేద్దామా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. మీకోసం నేను ఓ మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని చూపించబోతున్నాను. దానికోసం వేయించిన బియ్యపు పిండిని తీసుకోవాలి. తర్వాత గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని, ఉప్పు వేసి, ఉప్పు కరిగేంత వరకు నీళ్లు బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చల్లనీళ్ళే తీసుకుంటున్నానండి. నీళ్ళని కొంచెం కొంచెం పిండిలో పోసుకుంటూ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక సెకండ్ తిప్పితే చాలండి, ఎక్కువసేపు అవసరం లేదు. చూసారా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి మార్చుకుందాము. తర్వాత తురిమిన కొబ్బరి కూడా తీసుకోవాలండి. తర్వాత ఒక పుట్టు పాత్ర తీసుకొని దానికి ఇలా చిల్లులు ప్లేట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ కొబ్బరి వేసుకోవాలండి. ఆ హోల్స్ అన్నీ మూసుకునే విధంగా కొంచెం ఎక్కువ కొబ్బరి వేసుకోవాలి. తర్వాత కొంచెం పిండి వేసుకొని మధ్యలో కూడా కొబ్బరి వేసుకోవాలి. తర్వాత పిండి వేసుకొని మళ్ళీ కొంచెం పైన కొబ్బరి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి పుట్టు పాత్రలో కొంచెం నీళ్లు వేసుకొని స్టవ్ మీద 5 నిమిషాలు ఆవిరి మీద ఉడికించుకోవాలి. మనం ఒక 2 కిలో పిండి ఆడిచ్చి వేయించి పెట్టుకుంటే మనకు ఉదయాన్నే చాలా రకాల వెరైటీల బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చండి. మిగతా పిండి కూడా తడి ఆరిపోకుండా కొంచెం కొంచెం నీళ్ళు కలుపుకొని తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూసారా పైన హోల్స్లో ఉండి ఆవిరి వస్తుంది. అలా ఉంటే ఉడికిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. ఇలా నిదానంగా వెనక నుంచి ఒక గరిటెతో ఒత్తాలండి. స్పీడ్గా చేస్తే విరిగిపోతాయి. ఇలాగే మిగతా వాటిని కూడా చేసుకుందాము. ఇవి రాగి పిండితో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్గా ముడి శనగల కర్రీ కూడా వేసుకొని తింటారు, బాగుంటుంది. మేమైతే దీనికి అరటిపండు, పప్పడం, చక్కెర వేసుకొని తింటామండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.